హాయ్, దిస్ ఇస్ ఫర్ యూ. ఎస్, దేవుడు ఈరోజు నాతో చాలా చక్కగా మాట్లాడారనిపించింది. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకున్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. దేవుడు నా హృదయంలో ఈ మాట పెట్టారు. ఆ మాట నేను చాలా ఆశగా ఉన్నాను మీకు చెప్పి షేర్ చేసుకోవడానికి. ఏంటంటున్నారంటే, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, కండిషన్, విడిచిన ఎడల ఆకాశము నుండి, ఉన్నత స్థలము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదను. ఇది ఎక్కడుందంటే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 4వ వచనం. అక్కడ ఏం జరిగింది? ఎవరన్నా పక్కింటి పిల్లలు తప్పులు చేస్తే మనం పెద్ద ఫీల్ అవ్వం. వాళ్ళు అది చేశారు అంటే ఒక క్షణంలో వదిలేస్తాం. బట్ మన పిల్లలు రాంగ్ చేస్తే వెంటనే సరి చేయడానికి ట్రై చేస్తాం. బికాస్ వాళ్ళు పాడైపోవడం మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది మన అన్న ఫీలింగ్. దేవుడికి కూడా ఆయనకి అదే ఫీలింగ్. ఆయన పేరు పెట్టబడిన జనలము, ఆయన రక్తంతో కొనబడిన జనులందరూ ఆయన సొత్తు. ఈ ఆల్రెడీ పర్చేస్డ్ ఇట్. ఆయన సొత్తు పాడవడం ఆయనకి ఇష్టం ఉండదు కనుక ఆయన మనల్ని సరిచేయాలనుకుంటున్నారు. అట్ లాస్ట్ ఫైనల్ గోల్ ఏంటి? మనం అందరూ నిత్యజీవుల్లోకి అడుగుపెట్టి ఆయనతో పాటు నిత్యము ఉండడానికి, మనకు అంత భాగ్యం ఇవ్వడానికి ఆయన అన్ని కష్టాలు పడుతున్నారు. సో ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, మన పాపాలను ఒప్పుకొని ప్రార్థించి వేడుకుంటే ఆయన మన పాపాలను క్షమించి మనల్ని దీవిస్తారు, స్వస్థపరుస్తారు, ఆశీర్వదిస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఈ స్థలం మందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. సో ఇది నాకేం అర్థమైంది అంటే, మనము ఆయన ఆలయం కదా, మన హృదయంలో చేసిన ప్రతి ప్రార్థన ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంటుందంట. ఆయన చెవులు వాటిని ఆలకిస్తుందంట. ఎప్పుడు ఆలకిస్తుంది? మనల్ని తగ్గించుకొని, మన గర్వాన్ని అంచుకొని, ఆయనకి ఇష్టం లేని పనులు మానేసి, పాపాలు మానేస్తే మనం ఆయన దృష్టిలో పడతాం. ఆయన దృష్టిలో పడితే ఆయన కంచెలో మనం క్షేమంగా ఉండగలం, అభివృద్ధి చెందగలం, దేవునికి మహిమకరంగా మనం జీవిద్దాం కూడా. సో లెట్స్ ప్రే. దేవా, నువ్వు అంతటి భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నేను అది ఉపయోగించుకునే భాగ్యాన్ని నాకు మరొకసారి దయచేయి. నన్ను క్షమించి నా ప్రార్థన వింటున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని నిత్యము నీకు మహిమకరంగా నేను జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.